బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చలి తీవ్రత తెలంగాణలో క్రమక్రమంగా పెరుగుతుంది. చాలా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. చలికాలం మధ్యస్థానానికి చేరడంతో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇక రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తూ ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. శేర్పూర్, బజార్ హత్నూర్లో 10 డిగ్రీలు, తెరియాని 11.7, పెంపిలో 12.2, ఇక కుబీర్ సారంగపూర్లో 12.8, కావాల్ టైగర్ చోళ్లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రస్తుతం ఆదిలాబాద్ వ్యాప్తంగా చలి తీవ్రత ఎలా ఉంది? మరి రానున్న రోజుల్లో ఏమైనా చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందా సత్యనారాయణ? గుడ్ మార్నింగ్ వెన్నెల. గత 2 రోజులుగా చూసినట్టయితే మాత్రం ఇక్కడ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంటే భారీ స్థాయిలో పడకపోయినప్పటికీ కూడా కొంత మేరకు అంటే డబుల్ డిజిట్ లోనే ఇంకా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అయితే సాధారణంగా ఈ సమయానికి ఉష్ణోగ్రతలు మాత్రం సింగిల్ డిజిట్ కి పడిపోయేటువంటి అవకాశం ఉండే. అయితే గతంలో తుఫాన్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఈదురు గాలులు గంటకు దాదాపు 15 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అలాగే ఈశాన్య దిశ నుంచి వీస్తున్నటువంటి యొక్క గాలుల వల్ల కూడా ఈ చలి తీవ్రత మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఉంది. అంటే ఉదయం వేళల్లో, సాయంత్రం వేళల్లో మాత్రం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా పిల్లలు, తర్వాత శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి కాబట్టి, అంటే రానున్న రోజుల్లో కూడా ఈ ఉష్ణోగ్రతలు మరింత దిగువ స్థాయికి పడిపోయే అవకాశం ఉందన్నట్టు కూడా వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు పంటల విషయానికి వస్తే మటుకు ఈ ఉష్ణోగ్రతల ప్రభావం కొద్దిగా పత్తిపై పడే అవకాశం ఉంది. ఎందుకంటే పత్తి ఇప్పటికే జిల్లాలో దాదాపుగా 4 లక్షల పైగా ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత ఉన్నటువంటి దాదాపు 24,000 క్వింటాల్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. కాకపోతే ఇప్పటికీ 1-2 సార్లు కొన్ని చోట్ల పత్తి తీసివేత అయితే జరిగింది. ఇంకా మిగతా చోట్ల పత్తి తీయాల్సింది, అంటే 3వ సారి 4వ సారి కూడా పత్తి తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ మంచు ప్రభావం వల్ల పత్తిలో కొంత తెగులు సోకే అవకాశం ఉన్నట్టుగా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే ఆ పత్తి పంటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇటీవల మనం శాస్త్రవేత్తల ద్వారా వ్యవసాయదారులకైతే అమ్మని ద్వారా తెలియజేశాం. అయితే ఆ విధంగా పత్తి పంటకు, తర్వాత మిగతా ఏవైతే పంటలు ఉన్నాయో వాటికి మాత్రం కొంత లాభం చేకూర్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఇక ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే మటుకు ఇక్కడ ఉదయం పూట సాధారణంగా ట్యూషన్కి వెళ్లే పిల్లలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆ చలి తీవ్రత తట్టుకోలేక. అయితే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో అక్కడ గూడాల పైన నివసిస్తుంటారు కాబట్టి అక్కడ చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. చాలా చోట్ల ఉదయం వేళల్లో చలిమంటలు వేసుకొని ఈ చలి నుంచి అక్కడ సేదెదురుతున్నారు. అలాగే మార్నింగ్ ఉదయం వ్యాహలికి వాకింగ్ కి వెళ్లే వారు కూడా తగిన జాగ్రత్తలతో ఉన్ని దుస్తులు ధరించి వాళ్ళంతా కూడా వాకింగ్ కి వెళ్తున్నారు. అయితే ఓవరాల్ గా చూస్తే మటుకు ఇక్కడ ఆదిలాబాద్ లో ఉష్ణోగ్రతలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. అయితే ఉదయం వేళల్లో, అంటే పొద్దున 5 గంటల నుంచి దాదాపు 7-8 వరకు కూడా పొగమంచు మాత్రం వీడడం లేదు. పొగమంచు ఒక దుప్పట్ల కప్పేసింది ఆదిలాబాద్ ను. ఆ తర్వాత ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా మంచు దుప్పటి కప్పేయడంతో కొంత వాహనదారులైతే ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే లైట్లు వేసుకుంటే తప్ప ఉదయం వేళ వారికి దారి కనిపించని పరిస్థితి. అయితే వేసుకున్నప్పుడు కూడా, అంటే ఉదయం వేళల్లో అంటే జాగ్రత్తలు తీసుకుని వాహనదారులు ప్రయాణించినప్పటికీ కూడా వాళ్ళకి దారి కనబడక కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే వాహనాలు ఆపుకొని ఎప్పుడైతే సూర్యుడు బయటపడతాడో అప్పుడే తిరిగి తమ వాహనాలని ప్రారంభించే అవకాశం అయితే కొన్ని చోట్ల కనబడుతోంది. అంటే ఓవరాల్ గా ఈ యొక్క మంచు దుప్పటి, తర్వాత పొగ మంచు, తర్వాత ఈ యొక్క గతంలో మిగ్జామ్ తుఫాన్ ప్రభావం, తర్వాత 2 రోజులు వర్షం కురవడం, ఆ తర్వాత వాతావరణంలో అయితే కొన్ని భిన్నమైనటువంటి మార్పులు అయితే ఇక్కడ వచ్చినాయి. ఈ మార్పుల కారణంగా చలి తీవ్రత మాత్రం ఇక్కడ పెరిగే అవకాశం, అంటే రానున్న రోజుల్లో మాత్రం
చలి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాదాపుగా వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్న ప్రకారంగా రాగల 3-4 రోజుల్లో ఇప్పుడున్నటువంటి యొక్క 10.4, 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత కాస్త 8-7కు పడిపోయే అవకాశం ఉందన్నట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా వృద్ధులు పిల్లలైతే ఎవరైతే వీళ్ళు ఉన్నారో వృద్ధుల పిల్లలైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ అత్యవసరం ఉంటే తప్ప ఉదయం వేళల్లో బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినప్పుడు కూడా ఉన్ని దుస్తులు ధరించి తర్వాత క్యాప్స్ ధరించి వెళ్ళాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకా మిగతా ప్రాంతాల్లో అయితే ఈ ఇంకా ఉష్ణోగ్రతలు అయితే భారీగా పడిపోయే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈ ఉష్ణోగ్రతల ప్రభావం పెద్దగా కనబడడం లేదు. ఎందుకంటే మధ్యాహ్నం వేళల్లో కాస్త ఉక్కపోతగా ఉంది. ఎందుకంటే గాలిలో తేమ 89% ఉంది కాబట్టి ఆ గాలిలో తేమ వల్ల కూడా పగటిపూట డిఫరెంట్ గా రాత్రి పూట ఆ తర్వాత ఉదయం వేళల్లో చాలా భిన్నంగా ఈ వాతావరణం తుఫాను కారణంగా ఉందని చెప్పేసి ఇక్కడైతే శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. వెన్నెల అయితే ఇటు చూసుకున్నట్టయితే సత్యనారాయణ, ప్రధానంగా చూసుకున్నట్టయితే చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు రాకపోకలు ఎలా సాగుతున్నాయి, అలాగే ఉదయం ఏ సమయం వరకు పొగమంచు కొనసాగుతుంది? ఉదయం దాదాపుగా 9 వరకు, అంటే దాదాపు 8 గంటలకే సూర్యుడు బయటపడ్డప్పటికి కూడా పొగ మంచు మాత్రము 9 వరకు కూడా వీయటం లేదు. దాదాపుగా ఉదయం వేళల్లో అయితే పూర్తిగా రోడ్లన్నీ నిర్మానుష్యంగానే మారుతున్నాయి. ఉదయం వేళల్లో ఎక్కడ రాకపోకలైతే సాగడం లేదు. కాకపోతే ఏవైతే నిర్ణీత సమయానికి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు కానీ తర్వాత అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళేటటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ బయటకు వస్తున్నారు తప్ప మిగతా రోజుల్లో మిగతా వేళల్లో మాత్రం అంటే రోడ్లన్నీ అయితే ఖాళీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నట్టు ఇప్పుడు ఆదిలాబాద్ పట్టణంలో ప్రధాన కూడల దగ్గర అయితే చూస్తుంటే దాదాపు నిమిషానికి 1-2 వాహనాలకు మించి ఎక్కువగా రావడం లేదు. ఎందుకంటే మంచు తీవ్రత ప్రభావాలు ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా దాదాపుగా కొద్దిగా అంటే పగటి వేళల్లో అంటే 10 దాటిన తర్వాతనే తమ ప్రయాణాలు కొనసాగించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.